మహనీయుడనే రుణము ఏమిస్తే తీరునయ్యా బాబా సాహెబునే రుణము వెలకట్టలేనిదయ్యా మహనీయుడని జ్ఞానం ప్రశ్నించలేనిదయ్యా అంబేద్కర్ నీ శీలం ఎలా తీరునయ్యా మహనీయుడని రుణము ఏమిస్తే తీరునయ్యా బాబా సాహెబుని రుణము ಏನ್ ಕೊಟ್ಟು ಅವರೆಲ್ಲ ಬಟ್ ಅವರ ನೈಪುಣ್ಯದ ದಾರಿಯನ್ನಾದಾಗ ಅವರು ಕಂಡಂತ ಕನಸನ್ನ ನಾವು ಸಾಕಾರಗೊಳಿಸುವ ಕಡೆ ನೋಡಿದಾಗ ಅಂಬೇಡ್ಕರ್ ಋಣ ತೀರಿಸಿದವರಾಗ್ತೀವಿ. ಅವರು ಪೂಜೆ ಮಾಡೋದ್ರಿಂದ ಅಲ್ಲ, ನೀವು ಓದೋದ್ರಿಂದ ಅವ್ರ ಕಾರ್ಯ ನಡೆಯೋದ್ರಿಂದ. వేల మంది దేవుళ్ళు పుట్టిన ఊరి చివర బ్రతుకే వందలాది దేవతలు వెలసిన ఊరి చివర బ్రతుకే వేల మంది దేవుళ్ళు వెలిసిన ఊరి చివర బ్రతుకే వందలాది దేవతలు వెలసిన అంతరావి బ్రతుకే బాబా సాహెబ్ పుట్టిండు మా బ్రతుకుల కట్టం చెప్పిండు బాబా సాహెబ్ పుట్టిండు మా బ్రతుకుల కట్టం చెప్పిండు వెలువేసిన మా జీవితాలను వెలుగును నింపిండు ఎలా తీరునయ్యా మహనీయుడని రుణము ఏమిస్తే తీరునయ్యా ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಋಣಮು. ಇಲ್ಲಪ್ಪ ನಿಮ್ಮ ಮೇಲೆ ಯಾರಂತ ಗಲಾಟೆ ದೌರ್ಜನ್ಯ ಮಾಡಿದಾಗ ನಿಮ್ಮ ಮೇಲೆ ಅನ್ಯಾಯ ಇದ್ದಾಗ ದೇವ್ರ ಮುಂದೆ ಕೊಟ್ಟು ಭಜನೆ ಮಾಡಿ ನಿಮ್ಗೆ ನ್ಯಾಯ ಕೊಟ್ಟು ದೇವ್ರ ಮಾಡೋಣ. ನಿಮ್ಮ ಮನೆ ದೇವ್ರು ಯಾರು? ಗಂಗಮ್ಮನ ಮುಂದೆ ಕೂತ್ಕೊಳ್ಳಿ, ಮಾರಮ್ಮನ ಮುಂದೆ ಕೂತ್ಕೊಳ್ಳಿ, ಭಜನೆ ಮಾಡಿ ನೋಡೋಣ. ಯಾವ ದೇವರು ನ್ಯಾಯ ಕೊಡಲ್ಲ. ಅದೇ ಅಂಬೇಡ್ಕರ್ ಫೋಟೋ ಇಟ್ಕೊಂಡು ನೀನು ಬೀದಿಗೆ ಕೂತ್ಕೊಂಡು ನಿನಗೆ ಓಡಿ ಬರ್ತಾರೆ ಆಫೀಸರ್ಗಳೆಲ್ಲ. ಅದು అంబేద్కర్ ಅಂದ್ರೆ స్త్రీలకు హక్కులు వద్దన్నారు గాంధీ నెహ్రూలు, చదువుకుంటే చనిపోతారని శాస్త్రాల్లో రాశారు. స్త్రీలకు హక్కులు వద్దన్నారు గాంధీ నెహ్రూలు, చదువుకుంటే చనిపోతారని శాస్త్రాల్లో రాశారు. స్త్రీ జాతేరు ముక్తి లేనిదే ప్రగతే లేదన్నా, స్త్రీ జాతేరు ముక్తి లేనిదే ప్రగతే లేదన్నా, స్త్రీ జాతికి హక్కులు వద్దంటే ప్రజలే వదిలేసా. ఎలా తీరునయ్యా మహనీయుడని రుణము ఏమిస్తే తీరునయ్యా బాబా సాహెబ్ ಋಣಮು. ಈ ಭಾರತದೇಶದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನ MLA ಆದ್ರು ಮಂತ್ರಿ ಆಗಬೇಕು ಅಂತಾರೆ, ಮಂತ್ರಿ ಆದವನು ನಾನು CM ಆಗಬೇಕು ಅಂತಾರೆ. ಅದು ಒಬ್ಬ ಕ್ಯಾಬಿನೆಟ್ ಮಿನಿಸ್ಟ್ರು ಮಹಿಳೆಯರಿಗೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಕೊಡಲಿಲ್ಲ, ಸಮಾನ ಅವಕಾಶಗಳನ್ನು ಕಲ್ಪಿಸಲಿಕ್ಕೆ ಅಲ್ಲಿ ಅವಕಾಶ ಕೊಡಲಿಲ್ಲ ಅಂತ ರಾಜೀನಾಮೆ ಕೊಟ್ಟು ಬಂದಂತವರು ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು. ಇದನ್ನು ಇನ್ನೂ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ಮೊದಲು ನಾವು ಅಂಬೇಡ್ಕರ್ ವಿಚಾರಗಳನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಅಂಬೇಡ್ಕರ್ ಅನ್ನ ಓದ್ಕೋಬೇಕು ಅಂತ. ಆದರೆ ಅವರೊಂದು ಒಂದು ಇದಕ್ಕೆ ಸಾರ್ಥಕತೆ ಸಿಗ್ತದೆ. ఈ విగ్రహాలకు పూల దండలేస్తేనే పేరేనా, ఏడాదికొకసారి జై భీమ్ అంటే విముక్తి జరిగేనా, నీ రచనలను చదవకుండా చరిత్ర తెలిసేనా, నీ రచనలను చదవకుంటే చరిత్ర తెలిసేనా, కుల నిర్మూలన చేయకుందని వారసులయ్యేనా. ఎలా తీరునయ్యా మహనీయుడని రుణము ఏమిస్తే తీరునయ్యా బాబా సాహెబ్ రుణము. ఎన్నెన్నో కొలువులు ఇచ్చావు, మా బ్రతుకులు వెలిగించావు, పంచాయతీ నుండి పార్లమెంటుకు
ఎందరినో నడిపించావు. మలినమైన మా బ్రతుకులకు మార్గం చూపావు. మలినమైన మా బ్రతుకులకు మార్గం చూపావు. మానవ హక్కుల యోధుడా, మరచిపోడు విజ్ఞానుడా, ఎలా తీరునయ్యా మహనీయుడ నీ రుణము. ఏమిస్తే తీరునయ్యా బాబా సాహెబ్ నీ రుణము. ధన్యవాదములు.